ఇది మొన్ననే చూసాను. ఇంటి తిరిగి ఒకసారి. హలో నమస్తే, అందరు బాగున్నారా? ఇప్పుడైతే నయాగ్రా వదిలేసి ఇంకా టొరంటో వెళ్ళే టైం అయితే వచ్చేసింది. జస్ట్ 2 అవర్స్లో రీచ్ అయిపోతాము. అక్కడ ప్లాన్ ఏంటి అంటే మాకు అక్కడ లయన్ సఫారీ అని ఒకటి ఉంటుందన్నమాట. పిల్లలు ఎక్కువ ఉన్నారు కదా మా బ్యాచ్లో, సో వాళ్ళందరికీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళాలని ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ షాపింగ్ ఒకటి చూపిస్తాను నేను మీకు. దాంతోపాటు నయాగ్రాలో ఇండియన్ బాయ్స్ అని దోసా బాయ్స్ అనుకుంటాను, ఆ రెస్టారెంట్లో ఇలా మేము టు గో దోశ తీసుకొని వెళ్తున్నాము. దోశ సాంబార్ మాత్రం చాలా బాగుంది. మెయిన్గా నాకు నచ్చింది ఏంటి అంటే వాళ్ళు ప్యాకేజ్ కూడా కార్లో కూర్చొని తినడానికి చాలా కన్వీనియంట్గా మనకు ఒక పిజ్జా బాక్స్ ఇస్తారు కదా, అలా ఇచ్చారు. అంత పెద్ద బాక్స్ ఇచ్చారు. సో అది చాలా కంఫర్టబుల్గా తింటూ వెళ్ళినట్టు అనిపించింది. ఇక్కడ నుంచి ఇంకా 2 అవర్స్ ట్రావెల్ చేసాము అంటే డైరెక్ట్ లయన్ సఫారీకే వెళ్ళిపోతాము. వెళ్ళేటప్పుడు కొంచెం ట్రాఫిక్ ఉంది. ఇంకా అఫ్ కోర్స్ డే టైం అంటే మనకి ట్రాఫిక్ ఉంటుంది, అసలే హాలిడే సీజన్ కూడా. ఇది ఒక తీర్థయాత్రలాగా మేము చేస్తూనే ఉన్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ చూడండి ఎన్ని లేస్ ప్యాకెట్స్, చిప్స్ ప్యాకెట్స్ తీసుకొని వచ్చిందో. కాస్కోలో ఇంత పెద్ద బాక్స్ దొరుకుతుంది కదా, అది వేసుకొని వచ్చి. లయన్ సఫారీలో ఏమున్నాయి అంటే ఇలా ఎంటర్ అవ్వగానే లయన్స్ ఉన్నాయి. బేసిక్గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే మామూలుగా జూకి వెళ్తే అవి కేజ్లో ఉంటాయి, మనం బయట ఉండి చూస్తాం కదా. ఇక్కడ ఏంటంటే మనం కార్లో ఉంటాము, అవి మనల్ని చూస్తూ ఉంటాయి. దగ్గరకు వచ్చాయా అంతే, మన పని అయిపోతుంది. అంటే ఏం కాదనుకోండి, అక్కడ చాలామంది సెక్యూరిటీ ఉన్నారు. కాకపోతే చాలా భయం వేస్తుంది, ఎందుకంటే అవంతా ఫ్రీగా తిరుగుతుంటే ఆబ్వియస్లీ మనకు భయం వేస్తుంది కదా. అండ్ లయన్ సఫారీలో లయన్ ఒక్కటే లేవు, చాలా జంతువులు ఉన్నాయి. మీరు ఇదివరకు చూడని జంతువులు కూడా ఉన్నాయి. హిప్పోపొటమస్, జిరాఫ్ అయితే నేను ఐ థింక్ సెకండ్ టైం అనుకుంటాను ఇంత దగ్గర నుంచి చూడడము, కానీ చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. ఎంత పెద్దగా ఉందో దాని నెక్, మా బాబోయ్. ఇక డీర్స్ అయితే మా ఇంటి దగ్గర కూడా తిరుగుతూనే ఉంటాయి అలా. ఇక జీబ్రా అయితే నాకు లిటరలీ గుర్తు కూడా లేదు నేను ఎప్పుడు చూసాను, అవి కూడా కనిపించాయి. ఇంకా హిప్పోపొటమస్ కనిపించింది. ఇంకా చాలా ఏంటో కొన్ని జంతువుల నేమ్స్ కూడా నాకు తెలియదు. ఇది హిప్పోపొటమస్, అసలు వామ్మో ఎంతలా ఉందో. ఇంకా కోతులు కూడా వచ్చాయి. కోతుల్ని చూసి మేము ఏడిపించుకుంటున్నాం, మనం అందరం అక్కడే ఉన్నాం చూడని. ఫన్గా ఉన్నింది. కానీ నేను ఒక మాట నిజం చెప్పున, నేను నిద్రపోయానండి. ఈ సఫారీలో చాలా స్లోగా వెళ్తూ ఉంటాయి ముందు వెహికల్స్ అన్నీ. అవన్నీ చూసేసరికి పిల్లలకి ఎంటర్టైనింగ్గా ఉంటుందేమో, కానీ నేను మాత్రం అంతా అయిపోయేలోపు పడుకునేసా. జీబ్రాలు భలే క్యూట్గా ఉన్నాయి కదా. దీని తర్వాత ఏంటంటే మనకి ఒక చిన్న బోట్ రైడ్ ఉంటుందన్నమాట. అక్కడ మనకి స్వాన్, డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్ బర్డ్స్, యానిమల్స్ ఉంటాయి కదా, అవి చూపించడానికి కానీ ఇలా ఒక చిన్న బోట్ రైడ్ ఉంటుంది. చాలా చిన్న, టైం కూడా చాలా తక్కువే. సో అక్కడ కొన్ని చూసిన తర్వాత అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది. అందరం ఆకలితో ఉంటామని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు, సో వాళ్ళు మాకు ఈ ఫుడ్ తీసుకొని వచ్చారు. మేమేం అడగక ముందే వాళ్ళంతటి వాళ్ళే ఆలోచించి మా కోసం తీసుకొని వచ్చారు. అంటే ఎక్కడో ప్లేస్లో ఉన్నాము కెనడాలో, అండ్ వాళ్ళెవరో మాకు పరిచయం కూడా లేరు, జస్ట్ ఫ్రెండ్స్ మేము. కానీ మా అందరి గురించి ఆలోచించి పిల్లలు ఉంటారని చెప్పేసి వాళ్ళు మా కోసం ఫుడ్ తీసుకురావడం అనేది చాలా మంచిగా అనిపించింది చెప్పాలంటే. ఆ పాటికే అందరు ఆకలితో ఉన్నారు. మధ్యాహ్నం అయ్యి మొత్తం జూ అంతా తిరిగేసరికి కాళ్ళు నొప్పులు వచ్చేసాయి, అందరు అలసిపోయారు, ఫుల్ ఎండ కొడుతోంది. ఇంకా మంచిగా ఫుడ్ దొరికేసరికి ఎవరు వద్దంటారు చెప్పండి. కడుపు నిండా తినేసాం అందరం. తర్వాత అక్కడే మనకు ఐస్ క్రీమ్స్ కూడా దొరుకుతాయి, ఆ ఐస్ క్రీమ్స్ కూడా ఆర్డర్ పెట్టుకొని తినేసాము. పేరుకే మేము కెనడాలో ఉన్నాము, కానీ ఫుడ్కి మాత్రం ఎక్కడా ప్రాబ్లం లేదనిపించింది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇండియన్ ఫుడ్ ఈజీగా దొరుకుతుంది. ఎస్పెషల్లీ మాలాంటి వెజిటేరియన్ ఫ్యామిలీస్కి మాత్రం ఎక్కడా ప్రాబ్లం అనిపించలేదు. మంచిగా అయింది. త్వరగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటంటే మేము ఈరోజు మలబార్కి వెళ్తున్నాం. ఏదైనా గోల్డ్ కొందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, బట్ కుదరలేదు. ఫైనల్లీ టొరంటో ట్రిప్లో ఒక్కసారైనా మలబార్కి వెళ్ళాలి అనుకుంటున్నాం. బట్ ఈరోజే డే 3నే కదా, ఇది డే 4లోనే వెళ్తున్నాం. సూపర్ ఎక్సైటెడ్. మలబార్ ఆర్ ఎనీథింగ్ గోల్డ్ షాప్కి. హాలిఫాక్స్ సైడ్ అయితే ఇండియన్ షాప్స్, గోల్డ్ షాప్స్ అయితే అస్సలే ఉండవు. అందుకే టొరంటో వెళ్ళే ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందే మేము అనుకున్నాము ఖచ్చితంగా మలబార్ వెళ్ళేసి అక్కడ ఏమన్నా చూద్దాము, చిన్నదైనా కానీ నచ్చితే కొనుక్కుందామని చెప్పేసి. నేను ఓన్లీ మలబార్ అనే ఎందుకు అంటున్నాను అంటే ఏం ప్రమోషన్ కాదు, ఏం కాదండి. గూగుల్లో సెర్చ్ చేస్తే మన ఇండియన్ జ్యువెలరీ ఉండే స్టోర్స్ నాకు ఇది ఒకటే కనిపించింది. జాయా, లూకాస్ ఇవన్నీ ఏం కనిపించలేదు.
వెళ్ళగానే నాకు ఈ గాజుల మీద పడింది. ఈ గాజులు ఎంత బాగా నచ్చాయో వేసుకొని కూడా చూశాను. నా హ్యాండ్స్కి అయితే బాగున్నాయి. సరే పక్కన పెడదామని పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఆ బొట్టు మాల అయితే చాలా చాలా బాగుంది. కానీ కొంచెం బడ్జెట్ ఎక్కువ అయిపోతుందేమో అనిపించింది. దాన్ని జస్ట్ అలా వేసుకొని పక్కన పెట్టేశాను. ఆ తర్వాత జ్యువెలరీ కూడా చాలా చాలా బాగుంది. కొంచెం లిమిటెడ్ పీసెసే ఉన్నాయి, అన్నీ ఎక్కువ ఏం లేవు, కానీ జ్యువెలరీ మాత్రం కొత్తగా ఉందన్నమాట. అయితే పద్మ ఉంది కదా, తను పాప కోసం అని అఫ్కోర్స్ తన కోసం కూడా లేండి ఈ జ్యువెలరీ చూస్తూ ఉందన్నమాట. మేమిద్దరం తీసుకోవాలి అనుకున్నాము. నా మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈసారి ఇండియాకి రావట్లేదు కదా, సో అలా సేవ్ చేసుకున్నామనితో ఏదైనా గోల్డ్ జ్యువెలరీ తీసుకుందాము అని. ఇంకా ఇండియాకి వెళ్ళేది లేదు, అక్కడికి వెళ్ళి నేను ఎప్పుడు కొంటాను, మళ్ళీ కస్టమ్స్ అవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఆలోచించాల్సి ఉంటుంది ఇండియా నుంచి గోల్డ్ తెచ్చుకోవాలి అంటే. అందుకే ఇక్కడే తీసుకోవడం బెటర్ అనిపించింది. You want to try also? You can try. Yes. Can I have the mirror, please? I'll give you that. Yeah. Yeah. నా దగ్గర లేదు, ఒక మ్యాంగో మాల కాఫీ. కెనడాలో గోల్డ్ ప్రైస్ ఎలా ఉంటుంది అని అనుకునే వాళ్ళ కోసం మేము వెళ్ళిన రోజు అయితే పర్ గ్రామ్ $141 అప్రాక్సిమేట్లీ ఉన్నింది. ఇప్పుడు ఎలా పెరిగిందో తెలీదు. ఇప్పుడు నేను వేసుకున్న పీస్ అయితే నాకు ఎంత నచ్చిందో, అది అప్పుడే లాంచ్ చేశారంట. కాకపోతే దీంట్లో మైనస్ ఏంటి అంటే మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ చెప్తున్నారు. ఎంత డీటెయిలింగ్ ఉంటే అంత ఎక్కువ మేకింగ్ ఛార్జ్ చెప్తున్నారు. మేకింగ్ ఛార్జెస్ నేను వేసుకున్న దానికైతే లిటరలీ 40% చెప్పారు, లైక్ 40%. అండ్ నా ఫ్రెండ్ తీసుకున్న నెక్లెస్ అయితే ఇది నాకు ఎంత నచ్చిందంటే చాలా చాలా బాగుంది. అండ్ చార్వికి అంటే చిన్న పాప ఉంది కదా, తను వేసుకుంటే కూడా చాలా క్యూట్గా ఉన్నింది. అండ్ తను ఇది పర్చేస్ చేసింది. బట్ సాడ్లీ నేను ఆ రోజు ఏం పర్చేస్ చేయలేదు. ఎందుకో నేను మీకు చెప్తాను. అండ్ వెళ్తూ నాకు కొంచెం బాధగానే అనిపించింది. నేను ఎంత ఇష్టపడి వచ్చాను మలబార్కి, ఐ మీన్ గోల్డ్ స్టోర్కి, ఏం తీసుకోలేదే అని చెప్పేసి. అదే బాధలోనే ఇంద్రప్రస్థ అని ఒక రెస్టారెంట్కి వచ్చాను. ఇక్కడ దగ్గరలో రేటింగ్స్ అవి బాగున్నాయంటే ఆ బాధలో వచ్చి నేను గుత్తి వంకాయ బిర్యానీ ఇవన్నీ కూడా టేస్ట్ చేశాను. చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటి నాకు బాగా నచ్చింది అంటే ఇక్కడ జున్ను పెట్టారు. జున్ను కూడా టేస్ట్ బాగుంది. సో ఇక్కడ డిన్నర్ చేసుకున్నాము. అక్కడికే బాగా నైట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ హోటల్కి వెళ్ళడమే. అన్నీ ప్రీ బుకింగ్ చేసుకున్నాం కాబట్టి మాకు ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. అండ్ దాంతోపాటు కిడ్స్ కూడా మంచిగా కోఆపరేట్ చేశారు. ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా వచ్చిన కిడ్స్ అందరూ కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు ఎవరిని. చిన్నపిల్లల నుంచి పండు వరకు ఎవరు ఇబ్బంది పెట్టలేదు. అండ్ ఇంకా గోల్డ్ విషయానికి వస్తే ప్రజెంట్ అయితే గోల్డ్ ప్రైజెస్ చాలా పెరిగిపోయాయి కదా. నాకేమనిపించింది అంటే ఎప్పుడు ఎంత ఉందో చూడకుండా అప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు కొనుక్కోవడమే బెస్ట్ అనిపించింది. ముందు అసలు చూడడానికి కూడా కష్టమే అయిపోతుందేమో. అసలు ఒక 2-3 years బ్యాక్ కూడా ఇంత ఎక్కువ లేదు. బట్ ఇప్పుడు మాత్రం 1 lakh పైన ఈజీగా అయిపోతుంది. ఒక తులం కొనాలన్నా కూడా 1 lakh పైన అయిపోతుంది. ముందు ఐఎమ్ ప్రెటీ షూర్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. జస్ట్ అలా చూస్తూ ఉండడమే అయిపోతుందేమో అనిపించింది నాకు. నెక్స్ట్ డే ఏం చేసామంటే, ఇది యాక్చువల్లీ నెక్స్ట్ డే కాదు, ఆ మధ్యలో ఇంకొక 2 days జరిగింది. అదంతా పెట్టట్లేదు, కంటిన్యూటీ ఉంటుంది అని చెప్పేసి గోల్డ్ షాపింగ్ గురించే చెప్తున్నాను. ఇది మేము ఇంకా టొరంటో నుంచి ఆటోవాకి వెళ్దాము అనుకున్న రోజు మాకు దగ్గరలోనే స్వామినారాయణ టెంపుల్ ఉంటుంది టొరంటోలో. అది మస్ట్ విజిట్ అన్నారు అని చెప్పేసి అక్కడికి వెళ్దాం అనుకున్నాము. ఫ్రెండ్స్ వెళ్తుంటే వాళ్ళతో పాటు మేము కూడా కలిసి వెళ్ళాము. బట్ ఆ రోజు ఏమైంది అంటే మేము వెళ్ళే టైంకే క్లోజ్ చేసేసారు. టైమింగ్స్ మరి ఏమో తేడా ఉన్నట్టున్నాయి. మేము వెళ్ళే టైంకి అయితే క్లోజ్ చేశారు. స్వామినారాయణ టెంపుల్ గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ఆర్కిటెక్చర్ అంత బాగుంటుంది. లోపల ఎలాగో వీడియో షూటింగ్ కూడా లేదు కాబట్టి నేను పెద్దగా ఏం తీసుకోలేదు. ఒక 10-15 minutes ఉండేసి మేము ఇంకా బయలుదేరాము. బాగుంది కదా, ఇది కొనలేములే నాన్న. ఇది 27 grams ఉంది. బట్ ప్రైస్ ఎంత వస్తుందో చూడాలి. అలా వద్దు బాగుంది. ఫ్రెండ్స్ నాకు ఇది కొనిస్తుందంట ఫ్రెండ్స్. నేను ఏం తీసుకున్నాను అనేది మీకు లాస్ట్లో కనిపిస్తుంది, మర్చిపోకుండా చూడండి. నాకు ఎంత సాటిస్ఫైయింగ్గా అనిపించిందంటే నాకు కడుపు నిండిపోయింది. ఆ రోజు ఆకలి వేయలేదు నిజంగానే. ఇది ఒక సోది పంచాయతీ లాగా అయిపోయింది అసలు ఈ రోజంతా. అసలు కొని ఒక
కొందామని డిసైడ్ అయ్యి ఒక 2 hours అయింది, కానీ దీనికోసం తిరుగుతున్నాం. ఈ సిఐబిసి బ్యాంకుకి వెళ్ళి ట్రాన్స్ఫర్స్ అవి ఇవి అన్నీ కలిపేసరికి ఇంత లేట్ అయిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ 5 అయిపోయింది, టైం 5 అయింది కరెక్ట్గా, 4:55 ఫైనలీ అయింది. మళ్ళీ మలబార్ దగ్గరికి వచ్చాము, మళ్ళీ గోల్డ్ షాప్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి వెళ్ళి ఇది కట్టి అక్కడ ఎంత టైం పడుతుందో చూసుకొని తెచ్చేసుకున్నాం. నాకేమో ఇంకా ఆశ తగ్గక నేను ఇంకా అక్కడ గోల్డ్ స్టోన్ జ్యువెలరీస్, డైమండ్ స్టోన్ జ్యువెలరీస్ ఉంటాయి కదా, విక్టోరియన్ జ్యువెలరీ ఇవి, అవన్నీ చూస్తూ ఉన్నాను. ఎంత బాగుందో ఇదైతే, కానీ ఇది అంత వర్త్ కాదనిపించింది. అయితే ఇక్కడ ఆ రోజు మేము వెళ్ళిన రోజు అప్పుడు మేబీ ఆఫర్ ఏంటంటే ఎవ్రీ $1,000 స్పెండ్ చేస్తే వాళ్ళకి $100 గిఫ్ట్ వాచర్ లాగా ఇస్తారంట. సో దాంతో మాకు కొంచెం వచ్చింది. దానికి నేను ఒక చిన్న బుల్లి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. టోటల్ ఎన్ని గ్రామ్స్ అయింది అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 40 grams దగ్గర ఇయర్ రింగ్స్తో కలిపి. అయితే నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఒక పెద్ద డైమండ్ నెక్లెస్ తీసుకున్నాను. ప్రతిసారి గోల్డే తీసుకుంటాను, అంటే అదొక సేవింగ్ లాగా, ఇన్వెస్ట్మెంట్ లాగా, ఎందుకైనా పనికొస్తుంది అని చెప్పేసి. బట్ అవన్నీ కాదని నేను ఈసారి డైమండ్ నెక్లెస్ తీసుకున్నాను. నేను మా ఆయన కలిసి ఎంతో ఇష్టంగా సేవ్ చేసుకొని ఈ జ్యువెలరీ కొన్నాము. ఎంత బాగా అనిపించిందో, నిజంగా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఇంత పెద్ద జ్యువెలరీ తీసుకోవడం కూడా, అది కూడా ఎక్కడో కెనడాలో. మేబీ ఇండియాలో తీసుకుంటే అది డిఫరెంట్గా ఉండేదేమో, బట్ ఇక్కడ తీసుకోవడం అనేది నిజంగా నాకే షాకింగ్గా అనిపించింది. ప్రైజెస్ అయితే పెద్ద తేడా ఏం లేదండి, ఆల్మోస్ట్ అంతా సేమే వస్తుంది. కాకపోతే మేము కెనడాకి తెచ్చుకునేటప్పుడు ప్రతిసారి కస్టమ్స్ పే చేయాల్సి ఉంటుంది ఇండియా నుంచి తెచ్చుకునేటప్పుడు. అది ఇక్కడ మనకి వీళ్ళు దాంట్లో కవర్ చేసేస్తారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కంగ్రాచులేషన్స్ మానస.